ఒక్క రాత్రి ఒక్క రిపోర్ట్, ఆ రిపోర్ట్ వల్ల ఇండియా యొక్క అతిపెద్ద బిజినెస్ ఎంపైర్ వణికిపోయింది. కేవలం 2 రోజుల్లో 1,00,000 కోట్లు ఆవిరయ్యాయి. ఒక్క వార్త దలాల్ స్ట్రీట్ ను దడదడలాడించింది. అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు గత 2 రోజుల్లోనే 4,17,000 కోట్ల రూపాయలను నష్టపోయారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక మధ్యతరగతి జాయింట్ ఫ్యామిలీలో ఒక పిల్లాడు పుట్టాడు. ఆ ఫ్యామిలీ డైమండ్ ట్రేడింగ్ చేసేది. ఆ పిల్లాడి పేరు గౌతమ్ అదానీ. అదానీకి చిన్నప్పటి నుండి చదువు కంటే బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. గుజరాత్ యూనివర్సిటీలో చేరాడు. కానీ జాయిన్ అయిన ఫస్ట్ ఇయరే ఆ కాలేజ్ మానేశాడు. కాలేజ్ వదిలేసిన తర్వాత అదానీ ముంబైకి వెళ్ళాడు. జావేరీ బజార్లో ఒక డైమండ్ ట్రేడింగ్ ఫామ్లో చేరాడు. అక్కడ పని చేసి డైమండ్ షార్టింగ్, ట్రేడింగ్ నేర్చుకున్నాడు. 2 సంవత్సరాల్లో ఆ బిజినెస్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. 1980లో తనే ఒక సొంత స్మాల్ డైమండ్ బ్రోకరేజ్ని స్టార్ట్ చేశాడు. అన్నా మన్సుఖ్ భాయ్ అదానీ అహ్మదాబాద్లో ఒక ప్లాస్టిక్ యూనిట్ కొన్నాడు. అదానీ అహ్మదాబాద్కి తిరిగి వచ్చి అక్కడ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ఇక్కడే తనకి కమోడిటీ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లాస్టిక్, అగ్రో కమోడిటీస్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అర్థమైంది. ఇక్కడే అదానీ గ్రూప్కి ఫౌండేషన్ పడింది. 1988లో అదానీ ఒక కంపెనీ రిజిస్టర్ చేశాడు, అదానీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. క్యాపిటల్ చూస్తే చాలా చిన్నది, అంబిషన్ చాలా పెద్దది. ఆ టైంలో ఇండియాలో లిబరలైజేషన్ రాలేదు. గవర్నమెంట్ కంట్రోల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ అదానీ సిస్టంలో ఎలా మెదగాలో నేర్చుకున్నాడు. 1991లో ఇండియన్ ఎకానమీ ఓపెన్ అయ్యింది. ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు, ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్ని తీసుకొచ్చారు. ఈ ఒక్క పాలసీ వల్ల అదానీ లాంటి వాళ్ళకి కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గాయి. ప్రైవేట్ బిజినెస్లకి ఆపర్చునిటీస్ పెరిగాయి. అదానీ దాన్ని ఫుల్గా యూస్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ రైజ్ అయి ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుండి ఏసియాస్ లార్జెస్ట్ పోర్ట్ ఆపరేటర్గా ఎలా ఎదిగాడు అని. దానికి ఆన్సర్ ముంద్రా. గుజరాత్లోని కుచ్ డిస్ట్రిక్ట్లో ముంద్రా అనే ఒక చిన్న కోస్టల్ టౌన్ ఉంది. 1990ల మధ్యలో అది ఒక బ్యారెన్, అండర్ డెవలప్డ్ ఏరియా. పక్కన ఫిషింగ్ కమ్యూనిటీ, ఉప్పు నేలలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు. కానీ అదానీ ఆ ల్యాండ్లో ఒక వరల్డ్ క్లాస్ పోర్ట్ యొక్క పొటెన్షియల్ని చూశాడు. 1995లో గుజరాత్ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది. ప్రైవేట్ పార్టీస్కి పోర్ట్ డెవలప్ చేసే ఆపర్చునిటీ ఇస్తామని. అదానీ దానికి అప్లై చేశాడు. ల్యాండ్ లీజింగ్కి తీసుకున్నాడు. ల్యాండ్ లీజింగ్ కూడా చాలా తక్కువకి వచ్చింది. దీని మీద ఇప్పటికీ చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. ముంద్రా పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత అదానీ స్ట్రాటజీ కంప్లీట్గా మారిపోయింది. అదానీ సింపుల్ ఎక్స్పోర్టర్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డర్గా అయ్యాడు. ఇక్కడే అదానీ యొక్క అసలైన బిజినెస్ జీనియస్ అర్థమవుతుంది. వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక ఏరియాలో అన్ని రకాల బిజినెస్లని తానే చేయడం. పోర్టు వచ్చింది, దాని పక్కనే సెజ్ని డెవలప్ చేశాడు. సెజ్లో ఫ్యాక్టరీస్ రావాలంటే పవర్ కావాలి, పవర్ ప్లాంట్ని కట్టాడు. గూడ్స్ని మూవ్ చేయాలంటే రోడ్స్ అండ్ రైల్వేస్ కావాలి, లాజిస్టిక్స్ కంపెనీ పెట్టాడు. కోల్ ఇంపోర్ట్ కోసం కోల్ ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇలా ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశాడు. ప్రతి బిజినెస్ మరో బిజినెస్ని సపోర్ట్ చేస్తుంది. ప్రాఫిట్స్ అన్ని వైపుల నుంచి వస్తుంది. కానీ నాకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి క్యాపిటల్ ఎక్కడి నుండి వచ్చింది? బ్యాంక్స్ అంత ఈజీగా లోన్స్ ఎలా ఇచ్చాయి? గవర్నమెంట్ ల్యాండ్ అంత తక్కువ ధరకి ఎలా వచ్చింది? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒక్కటే సమాధానం. 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మోదీ ఎజెండా ఒక్కటే, ఎలాగైనా గుజరాత్ని ఇండియాస్ బిజినెస్ హబ్గా మార్చాలి అని. దీనికి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కావాలి. అదానీ అప్పటికే గుజరాత్లో పెద్ద ప్లేయర్. ఇద్దరి ఇంట్రెస్ట్లు ఒక్కటయ్యాయి. మోడీ గవర్నమెంట్ హయాంలో ముంద్రా పోర్టు దగ్గర కొన్ని వేల ఎకరాల ల్యాండ్ అలొకేషన్ జరిగింది. చాలా రిపోర్ట్స్ ప్రకారం మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఆ ల్యాండ్ని ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఫాస్ట్గా వచ్చాయి. సెజ్ అప్రూవల్స్ స్మూత్గా జరిగాయి. కానీ అదానీ గ్రూప్ ఈ అలిగేషన్స్ని కొట్టిపడేసింది. అన్ని ప్రాపర్ ప్రాసెస్లో జరిగాయని చెప్పింది. కానీ మోడీ సీఎం అయిన తర్వాత అదానీ గ్రూప్ ఎక్స్పాన్షన్ ఒక్కసారిగా జెట్ స్పీడ్లో జరిగింది. నరేంద్ర మోడీ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరుసటి రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ అయింది. అదానీ స్టాక్ ఒక్కసారిగా రాకెట్ల పైకి వెళ్ళింది. ఇదేమైనా కోయిన్సిడెన్సా? అస్సలు కాదు. మోడీ తన ఫస్ట్ ఫారెన్ ట్రిప్కి భూటాన్ వెళ్ళాడు. ఆ ట్రిప్లో అదానీ ప్రైవేట్ జెట్ని యూజ్ చేశాడని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అంతేకాదు, జపాన్ ట్రిప్, ఆస్ట్రేలియా ట్రిప్ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. అదానీ ప్రతిసారి అలిగేషన్లో ఉండేవాడు. ఇది డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కాదు, పర్సనల్ ప్రాక్సిమిటీ. 2014 తర్వాత అదానీ గ్రూప్ ఏ సెక్టార్స్లోకి ఎంటర్ అయిందో ఒక్కసారి చూద్దాం. ఎయిర్పోర్ట్స్, డిఫెన్స్, మీడియా, ఎనర్జీ. మీరు బాగా గమనిస్తే ఇవన్నీ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ సెక్టార్స్. అదానికి స్ట్రాంగ్ పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంది అనడానికి ఈ ప్రూఫ్స్ చాలనుకుంటా. అదానీ గ్రోత్కి ఫ్యూయల్
అప్పు 2014కు ముందు అదానీ గ్రూప్కు ఉన్న మొత్తం అప్పు దాదాపుగా 72,000 కోట్లు. అదే 2022 నాటికి అది 2,20,000 కోట్లకి పెరిగింది. అంటే దాదాపుగా 3 రెట్లు పెరిగింది. ఈ లోన్స్ అన్నీ అదానికి ఎక్కడి నుండి వచ్చాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్కి కొన్ని వేల కోట్లు అప్పించింది. ఎల్ఐసి కొన్ని వేల కోట్లు అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ రాత్రి ఇండియాలో చాలా మంది నిద్రపోతున్నారు. కానీ న్యూయార్క్లో ఒక స్మాల్ టీమ్ ఒక డాక్యుమెంట్ని ఫైనల్ చేసింది. 2 సంవత్సరాల రీసెర్చ్, థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, డజన్స్ ఆఫ్ కంట్రీస్, 88 హార్డ్ క్వశ్చన్స్. దాని పేరు అదానీ గ్రూప్, హౌ ద వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ద లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ. వెయిట్ హూ ఈజ్ హిండెన్బర్గ్ రీసెర్చ్? హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక అమెరికన్ ఫారెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఫామ్. దీన్ని నాథన్ ఆండర్సన్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు షార్ట్ సెల్లర్స్. హిండెన్బర్గ్ రిపోర్ట్లో అనేక అలిగేషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని సీరియస్వి చూద్దాం. స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్. సెబీ రూల్స్ ప్రకారం ఒక ప్రమోటర్కి కంపెనీలో మ్యాక్సిమం 75% స్టేక్ మాత్రమే ఉండాలి. రిమైనింగ్ 25% పబ్లిక్లో ఉండాలి. ఇక్కడ హిండెన్బర్గ్ చెప్పేది ఏంటంటే అదానీ ఫ్యామిలీ మెంబర్స్ యుఏఈ, కరేబియన్ అలయన్స్లో కొన్ని ఆఫ్ షోర్ లొకేషన్స్లో సీక్రెట్ షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి వాటి ద్వారా అదానీ గ్రూప్ స్టాక్స్లో మెజారిటీ స్టేక్ని కంట్రోల్ చేస్తుంది అని. అంటే పబ్లిక్ ఫ్లోట్ 25% అని కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఆ స్టాక్స్ని అదానీ కంట్రోల్ చేస్తున్నాడు. ఇది ఇండియాలో ఇల్లీగల్. హిండెన్బర్గ్ రిపోర్ట్లో డీటెయిల్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఉంది. అదానీ గ్రూప్ కంపెనీస్ యొక్క యాక్చువల్ రెవెన్యూతో కంపేర్ చేస్తే వాటి వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది అని రిపోర్ట్ చెప్తుంది. ఎగ్జాంపుల్కి అదానీ టోటల్ గ్యాస్ని చూస్తే ఈ స్టాక్ ప్రైస్ 2020 నుండి 2022 మధ్యలో దాదాపుగా 2000% పెరిగింది. కానీ రెవెన్యూ గ్రోత్ ఆ లెవెల్స్కి మ్యాచ్ అవ్వలేదు. పిఈ రేషియో ఇండస్ట్రీ యావరేజ్ కంటే 800% ఎక్కువగా ఉంది. ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదు, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ అని హిండెన్బర్గ్ చెప్తుంది. ఇలా చాలా అలిగేషన్స్ని హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ పైన వేశారు. ఈ రిపోర్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక్క వారంలో అదానీ స్టాక్స్ అన్ని క్రాష్ అయ్యాయి. ఈ అలిగేషన్స్ వల్ల అదానీ గ్రూప్ దాదాపుగా $100 బిలియన్ మార్కెట్ వాల్యుయేషన్ కోల్పోయింది. గౌతమ్ అదానీ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్ లో 3rd ప్లేస్ లో నుంచి కిందికి పడిపోయాడు. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అదానీ ఏం సైలెంట్ గా లేడు. 413 పేజీల రెస్పాన్స్ డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేశాడు. ఈ రెస్పాన్స్ డాక్యుమెంట్స్ లో ఇది ఇండియా మీద టార్గెట్ అటాక్ అని, అన్ని ట్రాన్సాక్షన్స్ లీగల్ గా చేశామని, హిండెన్బర్గ్ ఒక షార్ట్ పొజిషన్ నుండి ప్రాఫిట్ చేసుకోవాలని వాళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఈ డాక్యుమెంట్స్ లో హిండెన్బర్గ్ రైస్ చేసిన 88 క్వశ్చన్స్ కి డైరెక్ట్ ఆన్సర్స్ లేవు. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇండియాలో పొలిటికల్ స్ట్రామ్ మొదలైంది. అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్లో అదానీ ఇష్యూని రైస్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ వచ్చింది. సుప్రీంకోర్టు స్వయంగా సూ మోటో నోటీస్ని ఇచ్చింది. సెబీని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. సెబీ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ 2024లో వచ్చాయి. హిండెన్బర్గ్ చేసినటువంటి మేజర్ వైలేషన్స్ అన్ని తప్పు అని, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పింది. 2023 మార్చిలో ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది. జీక్యూజీ పార్ట్నర్స్, ఇది యుఎస్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్. అదానీ గ్రూప్లో $1.87 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. జీక్యూజీ ఫౌండర్ చెప్పింది ఏంటంటే దిస్ ఈజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ బిజినెస్. ఈ ఒక్క అనౌన్స్మెంట్తో అదానీ స్టాక్స్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ కథలో విలన్ ఎవరు, హీరో ఎవరు అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఒకవైపు చూస్తే ఒక డ్రాప్ అవుట్, ఒక ట్రేడర్ ఇండియాలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేశాడు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. మరోవైపు చూస్తే పొలిటికల్ కనెక్షన్స్ బిజినెస్ కి హెల్ప్ అవ్వడం అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇచ్చిందా? పబ్లిక్ బ్యాంక్స్ పబ్లిక్ మనీని వాళ్ళ పర్మిషన్ లేకుండా రిస్క్ లో పెట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.